ఈ రోజు కథ నా నవ్వు నేనేను రచించిన వారు వాణిజ్య గారు. అరే ఎవరితనా అని నేను ఆలోచిస్తూ అమ్మో కంపతీసి ఆ వీరల్లాగా మళ్ళీ ఎవరో ఒకరు నన్ను తాగులుకొని నా లైఫ్ని కాంప్లికేట్ చేయరుగా అని ఆలోచిస్తూ తిరిగి ఆ వచ్చిన అబ్బాయిని ఎవరు మీరు నాకు తెలీదు, నేను ఎప్పటి వరకు చూడలేదే అని అంటూ ఉంటే అదే పాట పాడుతూ ఐ లవ్ యూ సో మచ్ రా పండు, బట్ ఐ మిస్ యూ ఎలాట్ అని మళ్ళీ అన్నాడు. వామ్మో ఇదేదో మళ్ళీ నా నెత్తి మీదకి వచ్చేలాగా ఉంది అని ఫీల్ అవుతూ చూడండి బ్రదర్, మీరు ఎవరో కూడా నాకు తెలీదు, ఇలా వచ్చి చెప్తుంటే ఏంటి అర్థం అని నేను కాస్త సీరియస్ అయ్యేలోపు సుమ అంటే రూమ్లోకి వస్తూ కనపడింది. వెనకే మా రఘు ఇంకా వర్మ మావయ్య కూడా రావటంతో ఇక ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు కదా అన్నట్టు నేను సైలెంట్ అయిపోయాను. ఏయ్ బాబు ఎవరు నువ్వు, మా అమ్మాయి రూమ్లోకి ఎందుకు వచ్చావు, బయటికి వెళ్ళు అని అంటారని నీ చెక్ చేసిన నాకు మావయ్య ఇంకా నాన్న ఇద్దరు ఎలా ఉన్నాని అడగటంతో షాక్కి గురయ్యాను నేను. ఫైన్ అంకుల్స్, ఎలా ఉన్నారు మీరంతా అని ఈ వచ్చిన అతను కూడా అడగటంతో అదే అతను వాళ్ళు బాగున్నాము అని చెప్పేసరికి నా ముఖం కాకరకాయలాగా అయిపోయింది. ఎందుకంటే ఇతను ఎవరో కొత్త అతను కాదు, అందరికీ బాగా తెలిసినవాడని అనిపించింది. నా ఫేస్ చూసి సుమ అంటే సౌమిత్కి టిప్ప మీద ఒకటి వేయటంతో నాకు అర్థమైపోయింది ఆ అబ్బాయి ఎవరో కాదు వాళ్ళ కొడుకు అనేసి. అదే విషయం నేను అడిగేలోపే మా ఆయన గారు కూడా ఆ రూమ్లోకి ప్రవేశిస్తూ హాయ్ సునీత్ హౌ ఆర్ యూ అని చాలా ఫార్మల్గా పలకరించడంతో వెళ్ళి విరాట్కి ఒక స్ట్రాంగ్ హగ్ ఇచ్చి బావా ఎలా ఉన్నావు, ఎప్పుడు 9th క్లాస్లో 10th క్లాస్లోనో చూశాను, మళ్ళీ ఇప్పుడు తమరి దర్శనం కలిగింది, ఇక పండునైతే ఏ చిన్నప్పుడు చూశాను కానీ చూసావా భలే గుర్తుపట్టాను అని సునీత్ అంటూ ఉంటే అప్పుడు నా బ్రెయిన్ ఒక 2 నిమిషాలకి యాక్టివ్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఓకే విరాట్ని బావా అన్నాడంటే నన్ను చెల్లి అన్న ఉద్దేశంతో ఆప్యాయంగా ఐ లవ్ యూ చెప్పి ఎప్పుడో చిన్నప్పుడు చూశాడు కాబట్టి మిస్ యూ చెప్పాడా, ఓకే ఓసై ఇవే ముందు జాగ్రత్త, ఆ వీరగడి దగ్గర ఉంటే నీకు ఈరోజు ఇలా పరిస్థితి వచ్చేది కాదు కదా అని నా బ్రెయిన్ బాగా చెప్పటంతో సర్లే సర్లే అనుకున్నవన్నీ జరిగితే లైఫ్ ఎందుకు అవుతుంది అని ఏదో నా పాటికి నేను సూత్రాలు చెప్పుకుంటూ ఉంటే బావా బామ్మర్ది నా ముందరకొచ్చి నిలబడ్డారు. ఏంటో నా ఎదురుగా వచ్చి నిలబడ్డారు అని నేను చూస్తూ ఉండగానే వసు తను నీకు గుర్తుండకపోవచ్చు, బట్ సుమ ఆంటీ వల్ల అబ్బాయి చిన్నప్పుడు మనతో పాటే ఉండేవాడు, పేరు సుమిత్ అని విరాట్ నాకు పరిచయం చేసేసరికి వీలైనంత వరకు నా ఫేస్ని చాలా నార్మల్గా పెట్టడానికి ట్రై చేశాను నేను. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ కనిపెట్టిన సునీత్ అన్నయ్య అదేలే ఇక నుంచి మనకు అన్నయ్యే కదా ఫిక్స్ అవుదాం. తను ఇందాక నేను ఐ లవ్ యూ ఐ మిస్ యూ అని చెప్పినప్పుడు ఫేస్ చాలా అనీజీగా పెట్టింది. విరాట్ సారీ ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఫారెన్లోనే వండటం వల్ల ఏదో అలా అలవాటైపోయింది. ఇఫ్ యూ హర్ట్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసరికి అయ్యో అలాంటిదేమీ లేదు అని చెప్పి అవును ఏమైంది తనకి, మా మమ్మీ నేను పండుని చూడాలి అని చెప్పగానే హాస్పిటల్కి రమ్మని చెప్పింది. వాట్ హ్యాపెన్ టు హర్ అని విరాట్ని అడగటంతో చిన్న యాక్సిడెంట్ బట్ ఈజ్ ఫైన్ అని చెప్పడంతో ఓకే అని చెప్పి టేక్ కేర్ మా అంటే సుమ ఆంటీతో మాట్లాడుతూ అలా బయటికి వెళ్ళిపోయాడు ఆ అన్నయ్య. చెప్పు ఇంకెందుకు ఆలస్యం, ఏమైనా తిట్టాలి అనిపిస్తే తిట్టేసాయి, ఎందుకలా చూస్తావు అని చెప్పాను నేను. విరాట్ కోపంగా నా వైపే చూస్తూ ఉండటంతో అడిగి మరీ తిట్టించుకోవాలి అనుకుంటే చెప్పు, నువ్వు చేసిన ఏమైనా పనులు గుర్తు తెచ్చుకొని మరీ తిడతాను అని విరాట్ కూడా అంతే సీరియస్గా చెప్పడంతో వద్దులే ఇప్పుడే తిట్టి అంత ఓపిక నీకున్నా తిట్టించుకునేంత ఓపిక నాకు అస్సలు లేదు అని చెప్తూ సిగ్గు లేకుండా మళ్ళీ విరాట్ అని పిలిచాను నేను. ఏంటి ఆయన గారి వైపు నుండి గరికి సమాధానం అది మరేమో నన్ను కిస్ చేసి చాలా మంత్స్ అయిపోయింది కదా, హగ్ కూడా, మరి ఇప్పుడు నువ్వు నన్ను కిస్ హగ్ ఇచ్చేసావంటే నేను ఫాస్ట్గా రికవర్ అయిపోతాను, అర్థమవుతుందా నీకు అని నేను సర్లేరు నీకెవరి సినిమాలో రష్మిక రేంజ్లో అంటే ఉంటే ఒక సీరియస్ లుక్ ఇచ్చి ఇప్పుడు నీకు హగ్ కావాలా, ముందు రికవర్గా ఇంటికి రా, అప్పుడు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను అని విరాట్ అనేలోపే బాగా దగ్గరగా ఉన్న అతన్ని చూస్తూ
రూమ్లో ఎవరు లేరని అబ్జర్వ్ చేసుకొని విరాట్ కాలర్ పట్టి ముందుకు లాగి ఇద్దరు పెదవులు కలిపేశాను నేను. ఎర్రగా మెత్తగా ఉన్న ఆయన పెదవుల్ని పెప్పర్మెంట్ లాగా చాపరిస్తూ కాస్త రిలాక్స్ అయి 6 నిమిషం తర్వాత వదులుతూ చేదుగా ఉన్న నా పేదాలకి విరాట్ ఎంగిలితో స్వీట్నెస్ తెలుస్తూ ఉంటే పాపం ఆయన గారికి మాత్రం నా టాబ్లెట్ చేదు తెలిసి ముఖాన్ని నార్మల్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ బుద్ధుందా, గుడ్లు పడ్డాయే, ఇలాంటి ఫీట్లు ఎలా చేస్తావు అని విరాట్ సీరియస్గా అడగటంతో అవన్నీ నా చెవికి కూడా చేరటం లేదన్నట్టు కొంచెం తలని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాను నేను. ఈసారి నా పెదవుల మీద మళ్ళీ ఆయన గారి ఆదరాల రుచి తెలిసి కళ్ళు తెరిచేలోపు తీసేశాడు మళ్ళీ. నాలుకే కాదు పెదవులు కూడా చాపరిస్తూ కొంచెం చేదు ఫీలింగ్ దూరం చేసేసుకున్నాను నేను. అలా ఉంటుంది మరి మన తోటి. నేను అడగటం విరాట్ ఇవ్వకపోవటంనా అసలు ఛాన్సే లేదు అని ఫుల్ హ్యాపీగా ఉన్న నాకు నా హాస్పిటల్ డ్రెస్ బటన్స్ ఒక్కొక్కటి విప్పటం మొదలుపెట్టాడు విరాట్. విరాట్ ఏం చేస్తున్నావు నువ్వు అంటూ బ్లాంకెట్ పైకి లాక్కోపోయేసరికి దాన్ని కూడా పక్కకు తీసేసి మిగిలిన బటన్స్ మళ్ళీ విప్పేస్తున్నాడు విరాట్. ఆయన గారి చేతులు పట్టుకొని ఆపేస్తూ ఏం చేస్తున్నావు నువ్వు అని నిన్ను అడిగే లోపే పూర్తిగా బటన్స్ తీసేసి అలాగే చూస్తున్నాడు విరాట్. ఫస్ట్ ఏంటో అనుకున్నాను కానీ తర్వాత విరాట్ చూపు ఎక్కడ ఉందో తెలిసి సైలెంట్ అయిపోతే కొంచెం కొంచెం ఎండుతున్న కొట్ల మీద మెల్లిగా చేయి వేసి నిమిరి ఇంట్లో చిన్న దెబ్బ తగిలితేనే ఓర్చుకోలేవు, మరి ఎలా అంత కొట్లాటలోకి వెళ్ళి కత్తిగుచ్చుకున్నావే నువ్వు అని విరాట్ బాధకి కోపానికి మధ్యలో అడగటంతో ఏమో తెలీదు, అసలు నాకు తెలిస్తేనే కదా ఏదో గొడవరిపోయి నా ప్రాణాల మీదకే తెచ్చుకున్నాను. అట్లీస్ట్ నాకు ఇంజురీ అయిందని కూడా నాకు 3 రోజుల తర్వాత కళ్ళు తెరిచేంత వరకు నాకు అసలు అర్థం కూడా కాలేదు. ఇక విరాట్ అడిగితే నేనేం చెప్తాను, అందుకే సైలెంట్ అయిపోయాను నేను. నీకు అర్థమవుతుందా, లాస్ట్ 3 months ముందు ఒక విషయం చెప్పాను. సుమ ఆంటీ నువ్వు పర్ఫెక్ట్ అని చెప్తే నీతో రిలేషన్ స్టార్ట్ చేస్తాను అని. బట్ నువ్వు ఇంకా కాంప్లికేట్ చేసుకున్నావు. ఇప్పుడు 3 months కాదు కదా, 3 years అయినా పడుతుంది, వెయిట్ చేయి అని విరాట్ చెప్పేసి వెళ్ళిపోతుంటే వామ్మో ఏంటి ఇలా తప్పేశాడు. ఓసే పండు ఎంత పని చేసుకున్నావే, నీకు నువ్వే అని నాకు నేను తిట్టుకుంటూ ఉంటే ఐఎమ్ ఫర్ యూ అంటూ సుమ ఆంటీ ట్రేలో నా కోసం టాబ్లెట్స్ రావటంతో చచ్చినట్టు వాటిని వేసుకున్నాను. చేదు తెలుస్తుంది, విరాట్ ఉంటే బాగుండు, కొంచెం తీపి అందిస్తాడు అనుకుంటే ఆయన గారు బయట తిరుగుతున్నారు అని అనుకున్నాను నేను. కానీ తర్వాత మా మమ్మీ చెప్పింది ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి అని. సుదీప్ మావయ్యకి కాల్ చేస్తే బలవంతం మీద మావయ్యనే విరాట్ని ఇంటికి పంపించారంట. ఇంకేం చేస్తాం, టాబ్లెట్స్ వేసుకున్న మత్తులో విరాట్ వస్తాడని అనుకుంటూ డోర్ వైపే చూస్తూనే నిద్రలోకి వెళ్ళిపోయాను. నేను తీరికగా ఒక 5 రోజులు హాస్పిటల్లో జరుగుతూ ఉంటే వన్ ఫైన్ డే సోమవారం పొద్దున్న సమయం 10:45 మా ఇంటి ముందు అంటే పుట్టింటికి కాదు నైటీ వేసుకొని పైకి పోనీటైల్ వేసి విరాట్తో పాటు అతని పక్కన నిలబడ్డాను. విమల అత్తయ్య ఎర్ర నీళ్ళు తీసుకువచ్చి ఇద్దరికి దిష్టి తీసేసరికి మరోసారి కుడికాలు పెట్టి ఇంట్లోకి అడుగుపెట్టి మా రూమ్ కోసమని మెట్ల పైపు వెళ్తూ ఉంటే వసు ఇప్పుడు మన రూమ్ వద్దు, కొన్ని డేస్ కింద రూమ్లోనే ఉండు అని చెప్పిన విరాట్ నేను రూమ్లోకి వెళ్ళబోయేలోపు హాల్ మధ్యలో నిలబడి నాకొకటి చాలా బాగా అర్థమైంది, మీరెవరు నా వైఫ్ని సరిగ్గా చూసుకోరు సో అని చెప్పి ఆగాడు. ఏం చెప్తాడా అని ఆతృతగా అని వెనక్కి తిరిగి చూశాను నేను. ఇంతకీ మీ విరాట్ బాబు ఏం చెప్పాడు, మీకేమైనా చెప్పాడా ఆల్రెడీ? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.